నా పేరు మురళీగంధర్. ఈ మధ్య నేను గుడ్ మార్నింగ్ అనే మూవీ చేశాను. ఈ రోజుల్లో అందరికీ యోగా చాలా అవసరం. ఎందుకంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఎందుకంటే అందరూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వర్క్ టెన్షన్స్ కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్క మనిషికి ఒక్కో ప్రాబ్లం. ఒకప్పుడు మంచి లైఫ్ స్పాన్ 100 years ఉండేది. ఆ తర్వాత 70 years పడిపోయింది. ఇప్పుడు 50 yearsకి పడిపోయింది. మళ్ళీ మన హెల్త్ని మనం గెయిన్ చేసుకోవడానికి ఈ రోజుల్లో యోగా అనేది చాలా అవసరం. బట్ యోగాసనాల ద్వారా మాత్రమే లైఫ్ ఏదో మారిపోద్ది అనుకుంటే అది భ్రమే. నాట్ ఓన్లీ యోగాసనాస్. జనరల్గా ఏ యోగా సెంటర్లో అయినా ఆసనాలు ఏం చేసి వాళ్ళ పని వాళ్ళు జనరల్గా ఒక డైలీ ఒక 1 hour చేయడం వల్ల హెల్త్ కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్లో డిఫరెన్స్ ఏంటంటే అసలు లైఫ్ స్టైలే మారిపోతుంది. యోగాతో పాటు, యోగాసనాలతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ఫుడ్ని అన్నీ మిక్స్ చేసి, టైం మేనేజ్మెంట్ని అన్నీ మిక్స్ చేసి మన లైఫ్ స్టైలే ఇక్కడ మారిపోతుంది. ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేనే. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా అంటే ఎంత వర్క్ చేసి ఒకరోజు బాగా లేజీగా అనిపించేది. బట్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అసలు అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 days కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఆ తర్వాత పని ఉన్నా లేకపోయినా మార్నింగ్ 4:35 కల్లా లేచిపోయి ఏం చేయాలో తెలియక యోగాసనాలు చేసేవాడిని. యోగా అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ లైఫ్, అలాగే ఆర్ట్ ఆఫ్ లైఫ్. థ్యాంక్స్ టు ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్. థ్యాంక్స్ టు గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవిచల్ల. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్లో నేను యోగా నేర్చుకున్నాను. బిఫోర్ ఈ యోగా నేర్చుకోకముందు నేను చాలా ఒత్తిడికి లోనేవాడిని. ఎలాగా నా గోల్స్ నేను ఎలా ఫుల్ఫిల్ చేయగలను, నేను ఈ కంపెనీలో బాగా నేర్చుకోగలనా లేదా నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. కానీ యోగా నేర్చుకున్నాక నాలో తెలియని ఒక ఇంటెన్షన్, ఏదైనా సాధించగలను, నాలో ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చింది. నేను ఏదైనా సాధించగలను, నేను ఎక్కడైనా బతకగలను అన్న ధైర్యం నాలో కనబడింది అన్నమాట. అంతేకాకుండా ఈ మెడిటేషన్స్, ఈ సూర్య నమస్కారాలు, ప్రాణాయామాస్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల నాలోని బాడీ కంట్రోల్నెస్ ఇంతకుముందు నేను ఎప్పుడు అనుకునేవాడిని జిమ్కి వెళ్ళాలి, ఇవన్నీ చేయాలి, నేను స్లిమ్గా తయారను. కానీ ఈ యోగా నేర్చుకునే ఒక 15 daysలో నేను ఒక 5 kgs తగ్గిన. నేను అనుకోలేదు నేను వెయిట్ తగ్గాలని అనుకోలేదు, నేను స్లిమ్ అవ్వాలని అనుకోలేదు. బట్ ఈ ప్రాణాయామం దాకా అవి కూడా నాలో చేంజెస్ వచ్చాయి చాలా. అవి కూడా నేను ఊహించిన చేంజెస్ చాలా ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ యోగా ఆసనం ద్వారా స్లిమ్గా అవుతారు అనుకుంటారు చాలామంది. ఓన్లీ కొంతమంది వస్తారు యోగా ద్వారా వెయిట్ తగ్గించుకుందామని. నాట్ ఓన్లీ అది కాదు. యాక్చువల్లీ దాని మీనింగ్ అది కాదు. మనం ఏంటంటే మనలో కొన్ని ఉంటాయి, మనకు తెలియని చాలా మనలో ఉంటాయి అనమాట, స్పెషల్ థింగ్స్. వాటిని బయట తీయడం అనేది యోగా ద్వారా సాధ్యం, దేనివల్ల సాధ్యం కాదు. అది నేను తెలుసుకున్నాను. సో ఇప్పుడైతే యోగా నేర్చుకున్నాక ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్లో నేను జాయిన్ అయ్యాక నాలో వచ్చే స్ట్రెంగ్త్ అనేది నాకే తెలిసి నాలో ఇన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయా అని. రియల్ గుడ్ థింగ్. నా ఫ్రెండ్స్కి నేను చెప్పాను ఇలా చేరానని. బిఫోర్ నేను ఇందుకు రీజన్ వాళ్ళు అడిగారు, ఏంటి నువ్వు బిఫోర్ 1 monthకి ఇప్పటికి తేడా ఏమి చాలా ఉంది, ఏంటి స్పెషల్ అని నా ఆఫీస్లో అడిగారు అనమాట. ఏంటని అసలు వాళ్ళే ఊహించలేదన్న. ఒకప్పుడు నేను ఏదైనా చేసినప్పుడు చాలా భయంతో చేసేవాడిని, కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళే మా టీమ్ లీడ్స్, మా పిఎంస్ చాలామంది మెచ్చుకున్నారు అనమాట. డ్రైవ్ చాలా బాగా చేస్తున్నావు, చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నావు, సూపర్, ఏంటి స్పెషల్ ఏంటి అని అడిగేవారు అన్నమాట. నాకు ఆ ఒక్క చేంజ్ అనిపించింది, ఈ 15 daysలో నాకు ఎంత మంచి బెనిఫిట్స్ వచ్చాయా అని. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ యోగా చేయండి. దానివల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మీ లైఫ్ యొక్క స్టైల్ మార్చేసుకోండి. దట్ ఈజ్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ యోగా ఓన్లీ. థ్యాంక్స్ టు ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్. Hi, my name is Roja. I'm a chartered accountant. I'm working with Mahindra Satyam. And ఈరోజు ఆర్ఎస్ ప్రసాద్ యోగా గురించి మీకు కొద్దిగా చెప్పాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఆమె 6 months ప్రెగ్నెంట్. ఇక్కడ జాయిన్ అవ్వకముందు నాకు ఫిజికల్గా కానీ చాలా అనీజీగా ఉండేది. అంటే ఈవెన్ 3rd monthలో కూడా నాకు చాలా మూమెంట్స్ ఆఫ్ బాడీ కానీ చాలా స్లోగా అట్లా మూవ్ అయ్యేది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఫిజికల్గా చాలా ఫ్రీడమ్ అనిపించింది. నా ఓన్గా నా వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను, ఇంకా ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకుంటున్నాను. సో
ఫిజికల్గా చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంది. అసలు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న ఫీల్ నాకు అనిపించట్లేదు. ఈవెన్ ఐఎమ్ సిక్స్త్ మంత్ క్యారింగ్ అయినా కూడా ఫిజికల్గా చాలా ఫ్రీ మూమెంట్స్ ఉన్నాయి నాకు. దాంతోపాటుగా ఇక్కడ యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ గురించి, దాంతోపాటుగా ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, పిల్లలతో మనం ఎలా మాట్లాడాలి, సో నా బేబీకి ఇప్పటి నుంచి నేను ఎలా సజెషన్స్ ఇచ్చుకోవాలి, అలాంటివన్నీ కూడా ఇక్కడ నాకు నేర్పించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇది ఖచ్చితంగా నేను ఒక అద్భుతమైన బేబీకి బర్త్ ఇవ్వబోతున్నాను అని నాకు ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఉంది నాకు. ఇక్కడ మామూలుగా ప్రెగ్నెంట్ యోగా అంటే చాలామంది భయపడుతుంటారు, ఏదో ఆసనాలు ఏం చేస్తారు లేకపోతే ఇంకేదైనా చేయాలి అన్న ఇది ఉంటుంది. కానీ అలాంటిది ఏం కాదు. ఇక్కడ వీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర ఎలాంటివైతే వేయించాలో అలాంటివే నేర్పిస్తారు. దానికి తోడుగా అది ఫ్రీ డెలివరీ టెక్నిక్కి చాలా తోడ్పడతాయి అన్నమాట. సో ఈ ఆసనాలు వేయడం వల్ల మనకి చాలా ఫ్రీ డెలివరీ కంపల్సరీ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి అసలు మనం క్యారీ చేస్తున్న ఫీల్ కూడా ఉండదు. ఈవెన్ 6th or 7th or 8th మంత్ వాట్ ఎవర్ మే బి థింగ్స్. దీంతో పాటుగా మనం వీళ్ళు బేబీతో మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా సజెషన్ ఇవ్వాలి అనేది కూడా నేర్పిస్తారు. సే అండ్ డూ టెక్నిక్స్, ఆ తర్వాత స్లీప్ టాక్, పిల్లలు అల్లరి చేస్తుంటే ఎలా మనం వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎలా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అనేదాన్ని కూడా ఇక్కడ మనకి నేర్పిస్తారు. సో దీంతో మనం ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి బేబీస్తో మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా మనం వాళ్ళతో పాటుగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేదంతా కూడా మనకి ఇక్కడ పూర్తి అవగాహన ఉండి మన ద్వారా చేయిస్తారు అలాంటివన్నీ. సో నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, నేను తప్పకుండా ఫ్రీ డెలివరీ అవుతుంది అనేసి. సో ఇక్కడ నేను ప్రెగ్నెంట్ లేడీస్ చెప్పే సజెషన్ ఒకటే, మెడిటేషన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఫ్రీ మెడిటేషన్ సెంటర్ ఒకటి ఇక్కడ ఉంది, ఇందులోనే ఒక పార్ట్. ఇక్కడ మీరు మెడిటేషన్ చేసుకుంటే మీ బేబీకి ఏమేమైతే ఇంటెన్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో అలాంటివన్నీ తప్పకుండా మీ బేబీకి అవి ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా పడతాయి అన్నమాట. సో ఇక్కడున్న ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello Andy, good morning. I'm Jyoti. I'm working as a software engineer. Basically, once if I came back from abroad, I was in abroad, so I looked so fat and I need to reduce my body. So to aim that one, I joined. I'm searching for the yoga center. So then finally I found the R.S. Prasad Yoga Center. It's located in the Jubilee Hills. So యోగా అనుకుంటే అందరు అనుకుంటారు జస్ట్ ఆసనాస్ చేసి వెళ్ళిపోవడం అనుకుంటారు. కానీ దానివల్ల మన మెంటల్గా ఫిజికల్గా ఎంత చేంజ్ ఉంటుందనేది ఇక్కడ ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్లోనే తెలుసుకున్నాను. అండ్ మెంటల్గా అయితే నేను ఎప్పుడూ టీం మీద నాకు చిన్నది ఏదైనా ఇరిటేషన్ అయినా కానీ నా ప్రొఫెషన్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది. నాకు ఎవ్రీడే చాలా ప్రెషర్ ఉండేది. నాకు ప్రెషర్ ఉన్న జాబ్స్ అనమాట ఇవన్నీ. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ అంటేనే చాలా ప్రెషర్ ఉంటాయి. బట్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది, చాలా కోపం ఉండేది. చిన్నదానికి కూడా టీం మీద అరవడం అలాంటిది ఉండేది అనమాట. మా టీం కూడా ఈ మధ్య అంటున్నారు చాలా ఎంతూజియాస్టిక్గా ఎనర్జెటిక్గా అంటున్నారు. సో అండ్ నా ఫేస్లో కూడా ఎప్పుడు అనేది ఆ కోపం అనేది చాలా తగ్గిపోయిందండి. బేసికల్గా నేను అబ్జర్వ్ చేసింది మెంటల్గా చాలా చేంజ్ అయ్యాను. అండ్ మార్నింగ్ నేను 5:30 చేస్తాను. బట్ యోగాది కానీ బ్యాచెస్ కానీ ఉన్నాయంటే 4:30కే లేస్తానండి. నార్మల్గా అయితే 5:30కి లేస్తాను. టిల్ 12 o'clock ఐ వాజ్ లైక్ రన్నింగ్ behind the works అనమాట. ఆఫీస్ with office and at home with all the other works and all. బట్ స్టిల్ ఇంత అవర్స్ పనిచేస్తూ కూడా నేను ఎప్పుడు కూడా అలసిపోయానన్న ఫీల్ అవ్వట్లేదు. నాకు చాలా టైర్డ్ కానీ అలా ఏం లేదు. బట్ ముందైతే నేను కొంచెం టైర్డ్ ఫీల్ అయ్యేదాన్ని, బ్యాక్ పెయిన్ వచ్చేది నాకు ఎక్కువ వర్క్ చేస్తానంటే. ఇప్పుడు ఆటోమేటిక్గా అది కూడా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది, చాలా రిలాక్స్గా ఉంది. అండ్ వెయిట్ మెయిన్గా నేను అసలు యోగా చేయాలనుకుంది వెయిట్ తగ్గడానికి, అదైతే బాగా తగ్గిపోయింది, చాలా ఫ్లెక్సిబుల్ అయింది బాడీ. సో మెంటల్గా ఫిజికల్గా ఐ చేంజ్ ఎ లాట్. సో ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజ్ వచ్చింది నాలో. సో థ్యాంక్స్ టు ఆర్ఎస్ ప్రసాద్. ఇది చాలా యూస్ఫుల్ అయిన కోర్స్ అండి, అందరూ చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నేను డాక్టర్ హేమలత, నేను డెర్మటాలజిస్ట్ని. ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్లో యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ నేను చేశాను. నేను సెంటర్లో వాలంటీర్ మెంబర్గా కూడాను ఉన్నాను. ఈ సెంటర్లో జాయిన్ అవ్వకముందు నాకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని, ప్రతిదానికి టెన్షన్ అయ్యేదాన్ని, కొంచెం అట్లాగా కొంచెం నా మైండ్ మీద కొంచెం కంట్రోల్ లేకపోవడం, డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోవడం ఉండేది. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ప్రాణాయామాస్, యోగాసనాస్, మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకుని తర్వాత మన మైండ్ మీద కంట్రోల్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా
ప్రాణాయామం వల్ల ఉపయోగాలు, దానివల్ల మనకు ఎంత ఎనర్జెటిక్గా అవుతాము మనం, మెడిటేషన్ వల్ల మనశ్శాంతి, ఇవన్నీ కూడా నా మెడిసిన్లో నేను ఎట్లా అప్లై చేయాలని ఆలోచించి నా పేషెంట్స్ నేను ఎప్పుడు మెడిటేషన్ గురించి, యోగా గురించి ఎక్కువ నేను చెప్తా ఉంటాను, కౌన్సిల్ చేస్తూ ఉంటాను. నా పేషెంట్స్ ఎక్కువ స్కిన్ కండిషన్స్, ఎక్కువ క్రానిక్ స్కిన్ కండిషన్స్తో బాధపడే వాళ్ళకి నేను తప్పకుండా యోగా అడ్వైస్ చేస్తాను, మెడిటేషన్ అది కూడా. వాళ్ళు చాలామంది నేను ఇక్కడ రిఫర్ చేశాను కూడా ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్కి. నేను రెగ్యులర్గా సెంటర్ విజిట్ చేస్తూ వాలంటీర్గా ఉంటూ ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ నాకు చాలా మంచిగా ఆనందంగా అనిపించింది. జీవితంలో మనలతో మనం నడుస్తూ ఉంటాం ఇట్లా ఈ కోర్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు. సో మీరు కూడా అట్లానే ఈ ఆనందంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని, పార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సెంటర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆర్ఎస్ ప్రసాద్ యోగా సెంటర్. మామూలుగా అందరూ కూడా యోగా చేయడం వలన, యోగాసనాలు వేయడం వలన, ప్రాణాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని చెప్తుంటారు. నాకైతే నా జీవితంలో కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు జరిగాయి. అవి ఈరోజు టీవీ 7తో మీ ముందు ఉంచాలని అనుకున్నాను. మామూలుగా నేను చిన్న కవితలు, పద్యాలు, పాటలు రాస్తుంటాను. అయితే ముఖ్యంగా యోగాలో ప్రాణాయామం చేస్తే శరీరంలో చాలా మంచి మార్పులు వస్తాయి. మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. మామూలుగా ఈ దైనందిన జీవితంలో, ఈ బిజీ సమయంలో కూర్చుని రాయాలంటే చాలా టైం సరిపోదు. కానీ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తుంటాయి. ఉదాహరణకి నేను ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను. అది 24 గంటలు యాక్సిడెంట్ కేసులకు సరైనటువంటి వైద్యం అందజేయాలా. దాని మీద ముందు చిన్న కవిత రూపంలో ఒక 2 అక్షరాలు రాశాను. నడి రాత్రి క్షతగాత్రుల కొన ఊపిరికి కొంచెం ప్రాణవాయువులు అందించగలం. అంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా రాత్రి 2 గంటలకు కూడా ఒక పేషెంట్ యాక్సిడెంట్తో వచ్చిన వాడికి మేము సరైనటువంటి వైద్యం అందజేయగలమని నేను ఒక ఓత్ తీసుకున్నాను. అయితే దానికే తర్వాత ఒక సరైనటువంటి స్వరూపాన్ని కలుగజేస్తూ ది బెస్ట్ ట్రామా కేర్ సెంటర్ అన్నది విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక సిటీ స్కాన్ ఇన్స్టాల్ చేశాము. దాని వెనకతలే రౌండ్ ది క్లాక్ ఐసీయూ పెట్టినాము. అలాగే రౌండ్ ది క్లాక్ ఆపరేషన్ థియేటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. ఇది చాలా మన స్టేట్లోనే నెంబర్ 1గా నడుస్తోంది. అంటే ఒక ఆలోచన విధానాన్ని దానికి ఒక స్వరూపం ఇచ్చి సంఘానికి, సొసైటీకి ఉపయోగపడేటట్టుగా చేయగలిగాం. ఈ చురుకుదనము ప్రాణాయామం చేయడం వల్ల వచ్చిందని నేను నమ్ముతున్నాను. అలాగే అప్పుడప్పుడు కొన్ని ప్యారడీలు కూడా పాడుతుంటాము. ఉదాహరణకి మనం రోజు ఒక పాట వింటూ ఉంటాము. ఆ పాట ప్యారడీ మా మెడికల్లో, వైద్య విద్యలో కానీ, వైద్యంలో కానీ ఒక యంగ్ డాక్టర్ కనుక ఒక పిహెచ్సికో, ఒక ఆర్హెచ్సికో పోస్ట్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితిని పాటగా పాడుకుంటాడు. దాన్నే ఒక చాలా ఫేమస్ పాటకి ప్యారడీ గాజు మొక్క లేదు, సజ్జి స్పిరిట్ చుక్క లేదు, స్టైపెండ్లు వస్తలేదు, పై ఖర్చుకు దమిడి లేదు అని రాస్తూ ఇలాగా సరదాగా, హుషారుగా, ఆనందంగా, కష్టం లేకుండా, ఇంత స్ట్రెస్లో కూడా మంచి ఆలోచనలు చేస్తూ సమాజానికి ఉపయోగపడేటట్టు మంచి పనులు చేయాలని కోరుకుంటూ అందరూ కూడా యోగా, ప్రాణాయామం, ధ్యానం చాలా చాలా అవసరమని నేను నమ్ముతూ అందరికీ సలహా ఇస్తున్నాను. మన టీవీ 7 ఛానల్ ఈ మెడికల్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తూ
సమాజానికి సంఘానికి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మంచి కార్యక్రమాలు TV7 ద్వారా మనకి సంఘానికి అందుతున్నాయని నేను నమ్ముతూ మరీ TV7 వరకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.